పర్లేదు. మీరైతే అంటే కొంచెం నైట్ టైం ఒకవేళ సింగిల్‌గా బైక్ పైన వెళ్ళేటప్పుడు కూడా మీకంత ఇబ్బందిగా అనిపించదు. ఎందుకో చెప్పాలా? ఇక్కడ ఆటోలు ఏం లేదన్నా 2 నిమిషాలకు ఒక ఆటో అయినా కలుస్తుంది. 2 నిమిషాలు కూడా అవసరం లేదు. ఒక నిమిషంకి ఒక ఆటో అయినా ఖచ్చితంగా కలుస్తుంది. భయపడాల్సిన పని కూడా లేదు. ఇదిగో నేను మాట్లాడుతూనే ఉన్నాను, ఇంకో ఆటో. నేను మాట్లాడుతూనే ఉన్నాను, మీతో ఇంకో ఆటో కూడా వచ్చింది. చూసారు కదా? అంటే ఇంకోటి ఏంటనేదంటే నేను ఇప్పుడు ఫ్లాష్ లైట్ వేసి బ్యాక్ కెమెరాతో తీస్తున్నాను కదా, మొత్తం బ్యాక్ కెమెరాతో రికార్డ్ చేస్తూ ఉన్నాను. లైట్ లేదు కాబట్టి. సో నేనేమంటున్నాను అనేసి అంటే ఇప్పుడు ఇది క్లియర్గా ఉండకపోవచ్చు ఈ వీడియో. ఒకవేళ మీకు ఈ మాటలు నెక్స్ట్ ఏంటంటే నా మెమరీ కోసం నేను ఇదైతే రికార్డ్ చేసుకుంటూ ఉన్నాను, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఇంకా మీకు నచ్చినట్లయితే చివరిదాకా చూడండి, నచ్చకపోతే లేదు. కానీ నాకు మాత్రం మీ మెమరీ కావాలి. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న డ్రీమ్ అబ్బా. నా ఫేస్ పడుతుందో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే మాత్రం రికార్డ్ చేయాలని ఫిక్స్ అయినా. సో రికార్డ్ చేస్తాను. అది ఎలా ఉన్నా సరే అప్లోడ్ మాత్రం ఖచ్చితంగా చేస్తాను. టైం చూస్తే 2:28 అవుతుంది. పక్కనే ఉన్న షాప్ అయితే క్లోజ్ చేస్తున్నారు. నాకు ఏదైనా తినాలని అనిపిస్తుంది. గైస్, శివనందన్ గిరి అయితే నేను క్రాస్ చేసి హైవే దగ్గరలోకి వచ్చేసాను. ఇంకా ఇదిగో లారీస్ అయితే వెళ్తూ ఉన్నాయి, కనిపిస్తుంది కదా. గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. యాక్చువల్లీ నేను రైల్వే స్టేషన్ నుంచి ఇంటి వరకు నడుచుకుంటూ వెళ్దామని ప్లాన్ చేశాను అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అంటే నడుచుకుంటూ వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే ఈరోజు నాకు ఛాన్స్ దొరికింది. ఎందుకంటే ఎవరూ లేరు, నేను ఒక్కడిని సింగిల్గా సోలోగా బయటికి వెళ్ళి వచ్చాను. సో ఇక్కడ నుంచి నేను ఇంటికి వెళ్ళాలనేసి అంటే నాకు ఆప్షన్స్ ఏంటంటే ఆటో తీసుకొని వెళ్ళొచ్చు, లేదంటే ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే ఎవరైనా బైక్ తీసుకొని వస్తారు. బట్ ఏంటంటే ఇది నైట్ టైం కాబట్టి ఫ్రెండ్స్ అయితే బైక్ తీసుకొని వచ్చే ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఆటో మీద వెళ్తే అవుద్ది కదా అనేసి అంటే ఆటో మీద వెళ్ళినా అవుద్ది. కాకపోతే ఏంటంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, నేను ఒక్కడినే నడుచుకుంటూ అంటే నైట్ టైం ఇలా వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. నాకైతే ఈరోజు అది సెట్ అయిందనమాట. సో ఇది నేను యాక్చువల్లీ వీడియో తీయాలనేసి అనుకోవట్లేదు. కాకపోతే ఒక మెమరీ మిస్ అయిపోద్ది. ఇప్పుడు తీయకపోతే మెమరీ మిస్ అయిపోద్ది. తీసామనేసి అంటే అమ్మ నాన్న చూసాక, లేదంటే ఎవరైనా ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా చూస్తారు కదా, వాళ్ళైతే ఖచ్చితంగా తిడతారు. మామూలుగా తిట్టారనేసి అంటే. ఎందుకంటే ఇలాంటి పని చేస్తే ఎవరైనా కోపం అవుతారు. ఎందుకంటే ఇక్కడ ఈ దారిలో వెళ్ళేటప్పుడు పందులు, నెక్స్ట్ ఏంటంటే గేదెలు ఇలాంటివి తిరుగుతూ ఉంటాయి. అవేవో అనుకొని వచ్చేసి మనకు కానీ కొట్టేసి అనేసి అంటే అంత ఇంకా లైఫ్ రిస్కే. కాకపోతే ఏంటంటే జస్ట్ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చేయాలని. సో ఛాన్స్ దొరికింది, ఎందుకు మిస్ చేసుకోవడం? ఛాన్స్ దొరికేటప్పుడు ఎప్పుడైనా సరే వదులుకోవడం వేస్ట్ కదా. సో ఇప్పుడు వీడియో రికార్డ్ చేయడానికి రీజన్ ఏంటనేసి అంటే ఇంత రిస్క్ చేసేటప్పుడు మెమరీ లేకపోతే వేస్ట్ ఇంకా. సో అందుకనే నేనైతే మెమరీ కోసం అని చెప్పేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేసుకున్నాను, అప్లోడ్ చేస్తా యూట్యూబ్లో. కాకపోతే ఏంటనేసి అంటే ఐ నీడ్ మెమరీ. ఎప్పటికైనా అంటే ఒక 2-3 ఇయర్స్ తర్వాత అయినా సరే చూస్తే ఓరు బాబోయ్, నేనైతే చేయాలనేసి అనుకున్నది చేశాను కదా అనేసి అనిపిస్తుంది కదా. సో చిన్న ప్రౌడ్ మూమెంట్, నాకు ప్రౌడ్ మూమెంట్ అంతే. అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు అనవసరం. నేనేం చేయాలనేసి అనుకుంటున్నానో నాకు అదే కావాలి. సో అందుకనే యాక్చువల్లీ నేను రైల్వే స్టేషన్ దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా రికార్డ్ చేయలేదు తెలుసా. ఇదిగో ఇప్పుడు ఇటు సైడ్ మీకు అది కనిపిస్తుందో లేదో నాకైతే తెలియట్లేదు. బట్ ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పెట్టుంటారు కదా, ఆ ప్లేస్కి వచ్చాం. ఇంకా ఇటువైపు ఏమొచ్చేసి మనకి ఏంటది రొయ్యల చెరువుకి సంబంధించిన మినరల్స్, నెక్స్ట్ ఫుడ్ అవన్నీ అమ్ముతూ ఉంటారు కదా, ఆ షాప్ ఉంది అక్కడ. సో హైవే దగ్గరికి వచ్చేసాను. ఇంకా నాకు మెమరీ రికార్డ్ చేయాలనేసి అనిపించింది, అందుకనే రికార్డ్ చేస్తూ ఉన్నాను. అప్లోడ్ చేస్తాను ఫేస్బుక్లో. సారీ, ఫేస్బుక్ అంటే బ్రెయిన్ పనిచేయడం లేదు ఈ ఆనందంలోనూ. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా చూడండి. ఇంకా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. ఐ నీడ్ మెమరీస్, అందుకనే నేనైతే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. వెళ్ళగలనా లేదా అని చెప్పేసి నేను అసలు వెళ్తేనే చేద్దామనేసి అనుకున్నా, కానీ అంటే వెళ్ళగలనా లేదో చూద్దామని చెప్పేసి ఇంతవరకు వచ్చాను. ఇంకా వెళ్తూ ఉన్నాను, చూద్దాం ఎంతవరకు వెళ్తానో లేదో. ఇదిగో దారి, ఆటోలు వస్తూ ఉన్నాయి. నేనైతే ఇదిగో నడుచుకుంటూనే వెళ్తూ ఉన్నాను. మళ్ళీ ఇంకా ముందే చెప్తున్నా, అసలు ఎవ్వరూ లేరు. ఇంకా వెళ్తూ ఉన్నారు. లారీ వెళ్తుంది. లారీ ఇప్పుడు ఇంకో బస్సు. మన వీడియోస్లో అయితే ఎడిటింగ్ ఎక్కువగా ఉండదు, నార్మల్గా ఉంటుంది.
నా దగ్గర ఇప్పుడు అంటే మైక్ తీసుకువెళ్ళి ఉంటున్నాను, మైక్ కనెక్ట్ చేస్తాను, వాయిస్ ఎలా వస్తుందో నాకు తెలియదు. కాకపోతే ఏంటంటే ఈ మెమరీని రికార్డ్ చేయాలని అనిపించింది కాబట్టి రికార్డ్ చేస్తూ ఉన్నా. ఇలా కాదు, నా దగ్గర డబ్బులు లేవు ఏం లేవు అని చెప్పేసి నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. ఓకేనా, ఇదిగో బైక్ కూడా ఖాళీగా వెళ్తుంది. అడిగితే లిఫ్ట్ దొరికే ఛాన్స్ ఉంది. కాకపోతే ఏంటంటే వద్దు, నడుచుకుంటూ వెళ్తానని ప్లాన్ చేశాను కాబట్టి నడుచుకుంటూనే వెళ్తా. అంటే వెళ్ళగలనో లేదో. ఇప్పుడు టైం అయితే నాకు ఒక్క నిమిషం, నేను ఇంకా ఇప్పటివరకు చూసుకోలేదు, టైం చూస్తాను అదండి ఆఫీస్ ఆపను, లేదనేసి అంటే పైనుంచి లాగుతా. టైం ఇప్పుడైతే కరెక్ట్గా 3:30 అవుతుంది. నేనైతే ఇదిగో స్కైడ్రాప్ వాటర్ ప్లాంట్ దగ్గర ఉన్నా. స్కైడ్రాప్ వాటర్ ప్లాంట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఉన్న 3:30 అవుతుంది, ఎగ్జాక్ట్లీ 3:30 అవుతుంది. అండ్ మనీ చూస్తారా, పర్స్లో మనీ ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే మీరు నమ్మరు కదా. సో కొంతమందికి ప్రూఫ్స్ కావాలి, కొంతమంది నమ్ముతారు, కొంతమందికి ప్రూఫ్స్ కావాలి. సో అందుకోసమనే చూపిస్తారు. ఏం లేదు, ఒక్క 300 ఇస్తే ఆటో వాడే వచ్చి పట్టుకెళ్తాడు. ఇంకా ఇటు చూడండి, ఇంకా పర్స్లో చూపిస్తా. ఇదిగో 500 ఉంది. దాని నెక్స్ట్ ఇంకా క్యాష్ కూడా ఉంది, 100 క్యాష్ ఉంది, చేంజ్ కూడా ఉంది. ఇదంతా కాదబ్బా, ఇంటి దగ్గరికి వెళ్ళినా సరే మనీ ఇవ్వచ్చు కదా. మనీ ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నడుచుకుంటూ వెళ్ళాలి అనేది ఒక డ్రీమ్, అది ఇప్పుడు నిజం అవుతుంది అంతే, ఇంకేం లేదు. బట్ ఏంటంటే ఈ రిస్క్ జోన్లో వెళ్తున్నాను కదా, నాకు కూడా కొంచెం భయంగా ఉంది. అక్కడ ఇటుక బట్టి వాళ్ళు ఉంటారు, దాని నెక్స్ట్ ఇంకా ఎవరెవరో ఉంటారు, కలుస్తారు, కొత్త వాళ్ళు కొత్తగా చూస్తారు. అలా ఏమవుతుందో ఏంటో నాకు తెలియదు. స్టార్టింగ్ అక్కడ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చాక మనకి ఇచ్చాపురంలో ఆ రోడ్డు ఉంటుంది కదా, డైలీ వెళ్ళే రోడ్డు. ఇప్పుడు మన హైవే మెయిన్ రోడ్ ఉంటుంది, అది ఇప్పుడు నార్మల్ సర్వీస్ రోడ్ కింద చేస్తున్నారు కదా. బయటకు వచ్చాను ఇంకా ఆర్టీసీ కాంప్లెక్స్కి ఇంకా కొంచెం ముందు. ఏమైందంటే ఒక ఆమె సింగిల్గా నడుచుకుంటూ అలా వచ్చేస్తుంది. నేను భయపడ్డా ఫస్ట్ చూసి. ఆవిడ దగ్గరికి వచ్చి ఇలా అడిగింది, బాబు ఇక్కడి నుంచి నేను వైజాగ్ వెళ్ళాలనేసి అనుకుంటున్నా, ఏ బస్కి వెళ్ళాలి? అక్కడ అన్ని బస్సులే కనిపిస్తున్నాయి, ఏ బస్కి వెళ్ళాలని అడుగుతుంది ఆవిడ మళ్ళీ. అయితే నేను ఇంకేదో తేడాగా ఉందేమో అనేసి అనుకున్నా. పక్కనే ఆటో అయినా ఇంకో ఆయన ఎక్కడి నుంచో వస్తూ ఉంటాడు. ఆవిడకి చూసి ఆపి నేను వెళ్ళిపోయాను, ఇంకా ఆవిడకి వదిలేసి కొంచెం ముందుకు వెళ్ళిపోయాక ఆవిడ చూసి ఆపి అడిగారు అనమాట, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేసి అడిగితే ఆవిడ చెప్పింది ఇలా అనేసి. నేను వైజాగ్ వెళ్ళాలి అనేసి అనుకున్నా, ఎలాగ వెళ్ళాలి ఏంటి అనేసి అంటే ఆయన ఇంకా ప్రాసెస్ చెప్తుంటే ఇంకా నాకు నిజం అని అనిపించి అప్పుడు నేను ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి కొద్దిసేపు అలా వచ్చాను. ఇంకా పర్లేదు, ఆవిడేదో గొడవలు చేసుకుని, అంటే ఆవిడ గొడవ చేయలేదు, ఎక్కడి నుంచో పని చేయడానికి వచ్చిందంట. పని చేయడానికి వచ్చి అక్కడి నుంచి ఏమైంది అనేసి అంటే మళ్ళీ ఏంటంటే పని చేయడానికి వచ్చిందంట. ఇక్కడ ఆవిడ శ్రీకాకుళం నుంచి వచ్చాను ఇక్కడ పని చేయడానికి. ఇక్కడ ఏమొచ్చేసి వచ్చిన తర్వాత వీళ్ళేమో వచ్చే ముందేమో వీళ్ళు రారా అన్నారు, వచ్చిన తర్వాత నీకు డిస్కషన్ అవ్వడం వల్ల నువ్వు ఎందుకు వచ్చావు, నీకు ఎవరు రమ్మన్నారు, నువ్వు వెళ్ళిపో, ఉంటే ఉండు, వెళ్ళిపోతే వెళ్ళిపో, నాకేం సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నారంట ఆవిడకి. సో ఆవిడ ఏంటంటే నైట్ టైం బయటకు వచ్చేసింది. ఇంకా ఆవిడకి ఇప్పుడు అటు వెళ్ళాలో తెలియదు, ఇటు వెళ్ళాలో తెలియదు, ఒక్క ఆమె అయిపోయింది, ఏం చేయాలో తెలియదు, అసలు ఏంటో తెలియదు. సో ఏమైంది అనేసి అంటే ఏం చేయాలో తెలియదు కాబట్టి ఆవిడ అక్కడే అలా ఉండిపోయింది. దాని నెక్స్ట్ పొద్దున్న బస్సులు తీస్తే వైజాగ్ వెళ్తానంటుంది. శ్రీకాకుళం నుంచి వచ్చిన ఆవిడకి వైజాగ్లో ఏం పని, వైజాగ్ ఎందుకు వెళ్తామనేసి అంటుంది, నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. కాకపోతే ఆవిడ చెప్పిన మాటలే నేను మీతో చెప్తున్నాను. అప్పుడు అక్కడ రికార్డ్ చేస్తే బాగోదు కదా ఆ సిచ్యువేషన్. ఆవిడ కొంచెం సాడ్గా ఉన్నారు, ఏడుస్తున్నారు, అంటే కళ్ళ బట్టి నీరు రావట్లేదు, జస్ట్ నార్మల్గా సాడ్గా ఉన్నారు. సో ఆ సిచ్యువేషన్ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ఆ సిచ్యువేషన్ అలా జరిగింది కాబట్టి ఆ ఇన్సిడెంట్ వచ్చేటప్పుడు అదొకటి నేను మీకు చెప్తున్నాను అంతే తప్పించి ఆ మధ్యలోనే రికార్డ్ చేయొచ్చు. కాకపోతే మధ్యలో భజన పెట్టున్నారు, ఆ భజన దగ్గర ఈ సౌండింగ్స్ మొత్తం వస్తాయి, ఇంకా టెన్షన్గా ఉంటుంది. సో అందుకనే నేను అక్కడ రికార్డ్ చేయలేదు. చందమామ భలేగా ఉంది కదా, వెన్నెల వెలుతురు కూడా ఉంది. సో అందుకనే నేనైతే ఈ డేర్ తీసుకున్నా అంతే. చీకట్లో అయితే వెళ్ళలేం, కష్టం కదా. మొదటి ఇటుక బట్టి అయితే మనకు కలిసింది ఫస్ట్. ఇదిగో ఇటుక బట్టి అంత క్లియర్గా కనిపిస్తుందో లేదో కానీ ఒక్క నిమిషం అలా లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదిగో వ్యాన్ ఉందా, ఇటుక బట్టి ఇటుకలు కనిపిస్తున్నాయి కదా. మొత్తం ఈ వీడియో మొత్తం నీళ్ళగా డల్గానే ఉంటుంది. ఓకే, ఇక్కడైతే క్లియర్గా ఇటుకలు కనిపిస్తున్నాయి. ఇదిగో ఇటుక బట్టలో ఉంది.
అంటే ఇక్కడ కనిపిస్తున్నాయి క్లియర్గా, ఇక్కడ కనిపిస్తున్నాయి. దాని నెక్స్ట్ ఇదంతా చీకటే. పర్లేదు, మీరైతే అంటే కొంచెం నైట్ టైం ఒకవేళ సింగిల్గా బైక్ పైన వెళ్ళేటప్పుడు కూడా మీకు అంత ఇబ్బందిగా అనిపించదు. ఎందుకో చెప్పాలా, ఇక్కడ ఆటోలు ఏం లేదన్నా 2 నిమిషాలకు ఒక ఆటో అయినా కలుస్తుంది. 2 నిమిషాలు కూడా అవసరం లేదు, 1 నిమిషంకి ఒక ఆటో అయినా ఖచ్చితంగా కలుస్తుంది. భయపడాల్సిన పని కూడా లేదు. ఇదిగో నేను మాట్లాడుతూనే ఉన్నాను, ఇంకో ఆటో, నేను మాట్లాడుతూనే ఉన్నాను, మీతో ఇంకో ఆటో కూడా వచ్చింది, చూసారు కదా. అంటే ఇంకోటి ఏంటనేసి నేను ఇప్పుడు ఫ్లాష్ లైట్ వేసి బ్యాక్ కెమెరాతో తీస్తున్నాను కదా, మొత్తం బ్యాక్ కెమెరాతో రికార్డ్ చేస్తూ ఉన్నాను, లైట్ లేదు కాబట్టి. సో నేనేమంటున్నాను అంటే ఇప్పుడు ఇది క్లియర్గా ఉండకపోవచ్చు ఈ వీడియో. ఒకవేళ మీకు ఈ మాటలు నెక్స్ట్ ఏంటంటే నా మెమరీ కోసం నేను ఇదైతే రికార్డ్ చేసుకుంటూ ఉన్నాను, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఇంకా మీకు నచ్చినట్లయితే చివరిదాకా చూడండి, నచ్చకపోతే లేదు. కానీ నాకు మాత్రం మీ మెమరీ కావాలి. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న డ్రీమ్ అబ్బా. నా ఫేస్ పడుతుందో లేదో నాకు తెలీదు, కానీ నేనైతే మాత్రం రికార్డ్ చేయాలని ఫిక్స్ అయినా. సో రికార్డ్ చేస్తాను, అది ఎలా ఉన్నా సరే అప్లోడ్ మాత్రం ఖచ్చితంగా చేస్తాను. నచ్చితే చూడండి, లేదంటే లేదు, ఇదైతే మాత్రం. అండ్ ఇంకో ఆటో కూడా వస్తుంది ఎదురుగా, లైటింగ్ అయితే కనిపిస్తుంది, కొంచెం దూరంలో ఉన్నట్టుంది. నాది ఒక్కటే కోరిక, ఏం చెప్పాలా, తెలిసిన వాళ్ళు ఎవరు ఎదురవ్వకూడదు. ఇంటికి వెళ్ళినంత వరకు తెలిసిన వాళ్ళు ఎవరు ఎదురవ్వకుండా అలా వెళ్ళిపోతే చాలు. ఎవరైనా వచ్చారనేసి అంటే తెలిసిన వాళ్ళు చాలా కోపం అవుతారు, పైగా పట్టుకెళ్ళిపోతారు. ఎవరు రాకూడదు. ఇంటి వరకు ఇలా ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళగలిగితే చాలు. ఈ వీడియోలో నా డ్రీమ్ కూడా కంప్లీట్ అయిపోద్ది. హ్యాపీ, నాకైతే హ్యాపీ. ఇదిగో ఇంకో ఆటో, మాట్లాడుతూనే ఉన్నాను, ఇంకో ఆటో. ఇలానే ఆటోస్ వస్తూ ఉన్నాయి. అస్సలు భయపడాల్సిన పనే లేదు, నిజంగా చెప్తున్నాను కదా, భయపడాల్సిన పనే లేదు. కాకపోతే ఒకటి ఏంటంటే ఇటుక బట్టు వాళ్ళు కొంచెం డేంజర్ అయితే మనం భయపడాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలియదు కదా, తాగి చేస్తుంటారు అనేసి అంటే వాళ్ళ మైండ్ సెట్ వేరేలా ఉన్నది అనేసి అంటే మనకి ఇబ్బంది. సో నేనేదో నార్మల్గా అలాగా వెళ్తూ ఉన్నాను. రిస్క్ అనుకోండి, లేదనేసి అంటే ఇంకేదైనా అనుకోండి, నాకు మాటలు కూడా కరెక్ట్గా గుర్తు రావట్లేదు ఈ ఆనందంలో, తెలుసా. చూద్దాం, వచ్చేసా, రెండో ఇటుక బట్టి దగ్గరికి కూడా వచ్చేసా, అలాగా మీతో మాట్లాడుకుంటూనే. ఇదిగో రెండో ఇటుక బట్టి. ఓకే, ఇప్పుడు వరకు అయితే చాలా సేఫ్గా వచ్చాను ఇక్కడ దాకా. ఇక్కడ నుంచి ఇంకా ముందుకి ఇంకెలా ఉంటుందో చూడాలి. ఇంకా ఎవరో తెలివైస్తున్నారండి, పడుకోలేదు ఇంకా, పాటలు వినిపిస్తున్నాయి. నేను రికార్డ్ చేసుకుంది ఇప్పుడే నేను చూసాను, సగం ఫేస్ లేదు. ఇక్కడ నుంచి ఈ పైకి ఉంది, దాని నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ కిందకు ఉంది. కరెక్ట్గా అయితే ప్రాపర్గా ఒక యాంగిల్లో అయితే రాలేదు నా ఫేస్ ఇప్పటిదాకా. కానీ నేను అది అప్లోడ్ చేస్తున్నాను, ఏమనుకోవద్దు. ఎందుకంటే నా మెమరీ. నెక్స్ట్ ఏంటంటే నా దగ్గర ఇప్పుడు సెల్ఫీ స్టిక్ కూడా లేదు పట్టుకొని తీద్దాం అనేసి. అంటే సెల్ఫీ స్టిక్ ఉంటే ఏమవుతుందో తెలుసా, కొంచెము మొబైల్ ఇంకొంచెం బ్యాక్కి వెళ్తుంది కదా, అప్పుడు బ్యాక్కి వెళ్తే ఏంటనేసి అంటే క్లియర్గా నా ఫేస్ ఇంకా నా బాడీ కొంచెం పడుతుంది అనమాట, చూడడానికి బాగుంటుంది ఫ్రేమింగ్లో. అలా కాకుండా ఇప్పుడు ఎలా తీస్తున్నాను కదా, సగం సగం పడుతుంది. అంటే చూసే వాళ్ళకైతే అంత మంచిగా అనిపించదు, నాకు తెలుసు ఆ సంగతి. కాకపోతే తప్పదు, ఇంకా నేను ఇదైతే అప్లోడ్ చేస్తాను, నేను ఫిక్స్ అయిపోయాను మెంటలీ. సో నేనైతే అప్లోడ్ చేస్తాను, నచ్చితే చూడండి, నచ్చకపోతే లేదు. ఇందాక నుంచి చెప్తూ ఉన్నాను అదే మాట, ఇప్పుడు కూడా అదే మాట. ఓకే, దీంట్లో ఏం లేదండి, జస్ట్ నా మెమరీని మాత్రమే నేను షేర్ చేస్తున్నాను అంతే. అది కూడా ఇప్పటికి కాదు, ఇంకొక 5 years కానీ, లేదంటే ఇంకో 2-3 years కానీ, లేదంటే ఇంకో 10 years తర్వాత ఈ వీడియో చూస్తే నాకు హ్యాపీగా అనిపించాలి. నేను చేయాలనేసి అనుకున్నది చేశాను రా బాబు అని చెప్పేసి, ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా. సో అందుకనే నేను రికార్డ్ చేసుకుని అప్లోడ్ చేస్తాను. ఇందాక చిన్నగా నక్క అరుపులాగా వినిపించింది, కానీ ఇప్పుడు అంత ప్రాబ్లం ఏంటి అనిపించట్లేదు. భయం కూడా లేదు, అసలు భయమే అనిపించట్లేదు. ఎందుకంటే ఆటోలు వస్తూ ఉన్నాయి, దాని నెక్స్ట్ ఇటుక బట్ల పని కూడా చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇందాక అక్కడ కొంచెం కనిపించారు జనాలు. సో అందుకనే భయం కూడా అనిపించట్లేదు, అలా వెళ్ళిపోతూనే ఉన్నాను. కాకపోతే అంత దూరం నడగలనా లేదా, ఇచ్చాపురం నుంచి కేశవరం నడమనేసి అంటే చిన్న మాటలు కావు కదా. కేశవరం వరకు, అది కూడా నైట్ టైం. అక్కడ నేను ఎంతకు బయలుదేరాను,
2:10కి ఇలా వచ్చింది మా ట్రైన్. 2:10కి ఇలా వచ్చింది. అక్కడ నేను కొద్దిసేపు స్పెండ్ చేశాను. ఇంకా స్పెండ్ చేసి వాటర్ ఇది తాగి నెక్స్ట్ కొంచెం అలా నడుచుకుంటూ చేసుకుంటూ అక్కడ కొద్దిసేపు ఉంటున్నాను. దాని నెక్స్ట్ నాకు ఎందుకో అక్కడ ఉండాలని అనిపించలేదు. మెయిన్గా ఇదిగో అరుస్తూ ఉన్నాయి, నక్కలు అరుస్తూ ఉన్నాయి. వినిపిస్తుందా? లేదు, నక్క కాదు, ఇది నెమలి. ఇది నెమలి. ఓకే, మేబీ ఫేస్ సగం కట్ అయిపోయిందని అనుకుంటున్నా. ఇదిగో ఇంకో బండి వస్తూనే ఉన్నారు, బళ్ళు పైన వస్తూనే ఉన్నారు తెలుసా, వస్తూనే ఉన్నారు, జనాలు వస్తూనే ఉన్నారు. మనం భయపడాల్సిన పనే లేదు. ఏదైనా అయిందనేసి అంటే నిమిషానికి ఒకరు వస్తున్నారు. అంటే ఈ ఒక్కరోజు వస్తున్నారో లేదంటే ప్రతిరోజు వస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ఈరోజు అయితే మాత్రం నాకు లక్ అనే చెప్పుకోవాలి. నేను చేస్తూ ఉన్నాను కదా ఈ పని, లక్ అనే చెప్పుకోవాలి. ఇంకో బండి బ్యాక్ సైడ్ ఆటో కూడా వస్తూ ఉంది. నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఎక్కడో దూరంలో భజన చేస్తూ ఉన్నారు, క్లియర్గా వినిపిస్తుంది, బాగుంది. మేబీ మైక్ పెట్టున్నాను కాబట్టి రికార్డ్ అంటే ఆ వాయిస్ ఏదైతే అక్కడ భజన జరుగుతుందో ఆ పాటలు రికార్డ్ అవ్వకపోతేనే మంచిది అనిపిస్తుంది, కొంచెం క్లియర్గా ఉంటుంది కదా. నెక్స్ట్ ఇదిగో ఇక్కడ ఐస్ ప్లాంట్ ఉంటుంది కదా, అది ఐస్ ప్లాంట్ దగ్గర వరకు వచ్చాను. ఇంకా కొంచెం దూరంలో ఉంది అది, అక్కడికి నడుచుకుంటూ వెళ్ళడానికి ఇంకో 1 minute పడుతుంది నాకైతే. చాలా స్లోగా నడుస్తున్నాను, ఇంటి వరకు నడాలి కదా. ఇంకా ఇదిగో లారీస్ కనిపిస్తున్నాయి కదా, చేపల లారీలు, ఐస్ ఫ్యాక్టరీ. నెక్స్ట్ ఇది ఇంకా ఆటో కూడా వచ్చింది. మళ్ళీ రూమ్ ఇది ఐస్ ఫ్యాక్టరీ. ఆటో వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి బ్రిడ్జ్ పైకి వెళ్ళడానికి ఇంకా 3 kilometers అంట, 3 km కనిపిస్తుంది కదా. నాకు ఎందుకో కానీ చెప్పులు తీసి నడాలని అనిపిస్తుంది. కొంచెం ప్రశాంతంగా ఎలా ఉంటుందో తెలీదు, బట్ చెప్పులు తీసి నడాలి అని అనిపిస్తుంది. చెప్పులు తీస్తే నడుస్తా. గుచ్చుతున్నాయి రాళ్ళు. చూద్దాం ఎంత దూరం నడగలను, అంటే చెప్పు లేకుండా నడగలను ఏంటో చూద్దాం, తెలుస్తుంది. చాలా సంవత్సరాలు అయింది చెప్పులు లేకుండా నడిచి రోడ్డు పైన. మనం ఇంకో విషయం మాట్లాడుకుందామా. చెప్పులు చేతిలోనే ఉన్నాయి, ఇంకా చెప్పులు లేకుండా నడుస్తూ ఉన్నాను. ఫోన్లో ఛార్జ్ అయిపోయింది, 29 దగ్గరకు వచ్చింది. నేను ఇంటి దగ్గరికి వెళ్ళినంత వరకు కావాలి ఇంకా ఫోన్లో ఛార్జ్. ఫ్లాష్ ఆన్ చేసుకొని రికార్డ్ చేస్తూ ఉన్నాను కాబట్టి మేబీ ఎంత టైం వస్తుందో, అంటే ఎంతవరకు వస్తుందో తెలీదు. అందుకోసం అనేసి చిన్నగా ఇంపార్టెంట్, అంటే ఎక్కడికైనా వెళ్తే ఆ ప్లేస్ ల్యాండ్ మార్క్ చూపించి రికార్డ్ చేయాలని అనుకుంటున్నా. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు నేను నడుస్తూ ఉన్నాను కదా, ఇదే మధ్యాహ్నం అయితే ఖచ్చితంగా నేనైతే చేస్తున్నాను. ఇప్పుడు నైట్ కాబట్టి ఏదో చేసేస్తున్నా, కానీ దాంట్లో ఇంకా ఆటోలు ఇవన్నీ వెళ్తున్నాయి కాబట్టి ఇంకా ధైర్యంగా అనిపిస్తుంది. లేదనేసి అంటే చాలా కష్టం, టఫ్గా మారేది ఇది మాత్రం. ఇంకో ఆటో అంటే మధ్యాహ్నం పూట ఎండ తగులుతుంది. అసలుకే ఇప్పుడు సమ్మర్ కదా, ఈ ఎండలో మనం చేయడం చాలా కష్టం తెలుసా. బాగుంది నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, ఇలాగైతే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కాకపోతే ఏంటనేసి అంటే ఎవరైనా ఇలాంటివి చేద్దామనేసి అనుకుంటే నేనైతే చేయొద్దనే చెప్తాను. నాకేదో డ్రీమ్ ఉండిపోయి నేనైతే చేశాను, కానీ లేదనేసి అంటే ఇలాంటి పనులు ఎందుకు, పనికి మాలిన పనులన్నీ వేస్ట్ అసలు, నిజం చెప్తాను. వచ్చాను ఇంకా ఇటుకబట్టి దగ్గరికి. ఇంకో 3వ ఇటుకబట్టి ఉంటుంది కదా మన బ్రిడ్జ్ దగ్గర, ఈదుపురం బ్రిడ్జ్ దగ్గర, అక్కడ దగ్గరలో ఉన్నాను. ఇంకా దానికి అక్కడ కూడా వెళ్ళిపోతాయి. ఇంకా ఇదిగో చెప్పులు చేతిలోనే ఉన్నాయి, చెప్పులు లేకుండా నడుస్తూ ఉన్నాను, నడగలుగుతున్నాను. చాలా రోజులు అయింది కానీ నడగలుగుతున్నాను. ఇంకా కొంచెం హ్యాపీ అనే చెప్పాలి. ఇంకా అది ఇటుకబట్టి లైటింగ్ కాదండి, నేను ఆ లైటింగ్ చూసి ఇటుకబట్టి లైటింగ్ అనుకున్నా, ఇటుకబట్టి అని చెప్పాను. కానీ పెట్రోల్ బంక్ ఉంది కదా కొత్తది, దాంది. అక్కడ దగ్గరికి వెళ్ళాక చూపిస్తా. ఇదిగో ఈదుపురం పెట్రోల్ బంక్. ఇంకా అబ్బా ఫ్లాష్ ఆన్ చేస్తా ఆగండి. పెట్రోల్ బంక్ కనిపిస్తుందా, చేతిలో చెప్పులు. ఇదిగో చెప్పులు లేకుండా నడుస్తున్నాను. జస్ట్ ఇప్పుడు ఇలాగా వీడియో రికార్డ్ చేయడం కోసం అని చెప్పేసి అక్కడ నిల్చున్నా కదా, కాళ్ళు మంట కొట్టాయి. నడుచుకుంటూ వెళ్ళినంతసేపు బాగానే ఉంది, కానీ అలా నిల్చోగానే
కాళ్ళు అయితే మంట కొడుతున్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, అస్సలు మీరైతే ఇలాంటివి ఎప్పుడు ట్రై చేయొద్దు, సరేనా? నాకేదో చేయాలనిపించింది కాబట్టి చేసేస్తున్నా, కానీ మీరు మాత్రం ట్రై చేయొద్దు, దోలు తీరిపోతుంది. అందులోని ఈ చెప్పులు లేకుండా నడాలనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో మైండ్కి నాకు తెలియదు, కానీ కాలు ఇప్పుడైతే మంట కొడుతున్నాయి. ఇంకా పెట్రోల్ బంకే దాటలేదు. అక్కడ కాసేపు నిల్చున్నా కదా, జస్ట్ ఇలా నిల్చొని కొద్దిసేపు ఉన్నందుకు మంట మామూలు మంట కాదు, మంట కొడుతుంది. చెప్పులు వేసేసుకుంటా, చెప్పులు వేసుకొని ఇంకా వచ్చేసింది, బ్రిడ్జ్ వచ్చేసింది దగ్గరికి. కాబట్టి ఇక్కడ నుంచి బ్రిడ్జ్ ఇంకా నాకు తెలిసి ఇంకొక 10 నిమిషాలు వెళ్ళిపోతాను నడుచుకుంటూ ఇక్కడ నుంచి. దాని నెక్స్ట్ ఇంటి దగ్గరికి వెళ్ళడానికి ఏం లేదన్నా 40 మినిట్స్ పడుతుంది ఖచ్చితంగా, నాకు తెలుసు. చాలా మెల్లగా నడుస్తున్నా, చాలా నెమ్మదిగా. ఎలా అంటే ఇప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు కుందేలుకి నెక్స్ట్ తాబేలుకి రేస్ ఉంటుంది కదా, ఆ పందెంలో ఏమవుద్ది అనేసి అంటే తాబేలు గెలుస్తుంది, కుందేలు ఆగిపోతే. ఇక్కడ మాత్రం అలా కాదు, నేను ఆగకపోయినా తాబేలే గెలుస్తుంది. అంత మెల్లగా వెళ్తున్నాను నేనైతే. ఒక కారు వెళ్ళింది పెట్రోల్ కొట్టడానికి, హార్న్ కొడుతూ ఉన్నారు ఆయన. ఇదిగో జూమ్ చేస్తారండి. దాని నెక్స్ట్ అదిగో కొట్టాడు, ఇంకా మళ్ళీ హార్న్ కొట్టాడు ఆయన. చిన్నగా పొగలా కనిపిస్తుంది కదా, ఇంకో ఇటుక బట్టి కొంచెం బ్రైట్నెస్ తగ్గిస్తా, క్లియర్గా కనిపిస్తుందేమో. ఇలా కనిపిస్తుంది ఇంకా. ఇదిగో ఇటుక బట్టి, ఓకే, క్లియర్గా కనిపించింది కదా లైట్లతో. ఇప్పుడే ఈ బ్రో అయితే ఆపేసి లిఫ్ట్ ఇస్తా ఉన్నారు ఇంకా, కానీ వద్దని చెప్పాను, మనం నడుచుకుంటూ వెళ్ళాలి కదా. బ్రిడ్జ్ ఎంట్రన్స్కి అయితే వచ్చాను ఇంకా. కాకపోతే ఇక్కడ పాటలు వేస్తున్నారు ఊర్లో, కాపీరైట్స్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది అనుకుంటున్నా. అందుకనే నేనైతే ఇంటి దగ్గరికి వెళ్ళాక వాయిస్ ఓవర్ ఇస్తా, బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాక చూపిస్తా. ఇంకా దగ్గరికి వెళ్ళలేదు కదా. మచ్చదరియా జావుచో కోడే చిలుగా ఠీక్ వచ్చి. బ్రిడ్జ్ ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసాను ఇంకా. కాకపోతే అక్కడ పాటలు వేస్తున్నారు, మనకి కాపీరైట్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆపేస్తే బెటర్ అనేసి అనిపిస్తుంది నాకు. ఇక్కడితో ఆపేయడం అంటే మాటలు ఆపేయడం బెటర్ అనిపిస్తుంది. ఇంటి దగ్గరికి వెళ్ళి వాయిస్ ఇస్తా. చెప్పు తగిలింది కదా, మచ్చలాగా అయిపోయింది ఇక్కడ. ఇదిగో కనిపిస్తున్నానో లేదో కానీ క్లియర్గా నాకైతే ఇది ఒక చిన్న అచీవ్మెంట్ లాగే అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేసామనేసి అంటే ఆల్మోస్ట్ దగ్గరికి వస్తున్నట్టే. ఇక్కడ నుంచి ఇంకొంచెం దూరమే కదా. ఇక్కడ నుంచి మీకు ఆ 2 లైట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ పాయింట్ అదే ఊరు కేశపురం, అర్థమైందా? అక్కడికి ఇప్పుడు నేను వెళ్ళాలి. ఇదంతా తిరుక్కొని ఇలా డైరెక్ట్గా వెళ్తే కుదరదు కాబట్టి పొలాలపై నుంచి ఇలా వెళ్ళాలి, ఇంకా దూరం అయినా సరే. గైస్, మనం ఏదైతే వద్దనేసి అనుకుంటామో అదే జరుగుతుంది. ఇందాకైతే మా బాబాయ్ చూస్తారు, ఇంకా అడిగారు ఎందుకు నడుచుకొని వెళ్తున్నావు, ఏమైంది అని చెప్పేసి. మొత్తం కవర్ చేశాను ఇంకా. గైస్, ప్రెజెంట్ మీరు చూస్తున్నారు కదా, నా బ్యాక్ సైడ్ అయితే సాయిరామ్ గుడి ఉంది. ఇదిగో ఇదంతా సాయిరామ్ గుడే, క్లియర్గా కనిపించట్లేదు. ఓకే, నా కెమెరా అంత మంచిగా లేదు, ప్రెజెంట్ లైటింగ్ లేదు కాబట్టి. ఇదిగో టెంపుల్. ఇంకొంచెం కానీ వెళ్తురు వచ్చుంటే భలేగా కనిపించున్నావు. ఇంకా చందమామ కనిపిస్తూనే ఉన్నాడు. ఇదిగో ప్రజెంట్ అయితే తిప్పనపూడి జంక్షన్ వరకు వచ్చాను ఇంకా. అండ్ ఇదిగో నడుచుకుంటూనే, ఓకే, ఇదంతా రోడ్డు కనిపించట్లేదు, కొంచెం వరకు వచ్చాను ఇంకా నడుచుకొని. మన వైపు ఉన్న దరిద్రం ఏంటో తెలుసా, కంప్లీట్గా లైట్లే ఉండవు. అక్కడ వరకు కనీసం ఆటోలు వచ్చాయి కాబట్టి లైటింగ్ అయినా పడింది, నెక్స్ట్ అక్కడక్కడ లైట్లు అయినా పడుతున్నాయి. కానీ ఇక్కడ మాత్రం అసలు పూర్తిగా లైట్లు లేవు, ఏమీ లేవు పూర్తిగా. అసలు ఎలా వెళ్ళాలి అంటే అర్థం కాదు. కొంచెం మార్నింగ్ అవుతుంది కాబట్టి బైక్స్ ఇవన్నీ రన్ అవుతూ ఉన్నాయి. ఇదిగో ఒక బైక్ అయితే వెళ్తుంది. అండ్ అలాగా ఏం లేదు, ఇదంతా కూడా చిన్నగా లైట్లు పెట్టారనేసి అంటే కొంచెం దూరంగా అయినా సరే నైట్ టైం ఎవరైతే నడుచుకొని వెళ్తారో వాళ్ళకి కొంచెం బెనిఫిట్గా ఉంటుంది అనమాట. గైస్, ఈదుపురం హై స్కూల్ చేరుకున్నా ఇప్పుడైతే. లైట్ ఆపేస్తాం స్కూల్ దగ్గర. ఏడ్ చేస్తున్నావు స్కూల్కా? ఇసుక తీస్తున్నావా? రీచ్డ్ నీలా పుట్టుగా.
ఫైనల్లీ ఊర్లోకి అయితే వచ్చేసా. ఇక్కడ నుంచి ఇంకెవరు అడిగినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, ఎవరు అడగరు కూడా మ్యాక్సిమం. ఫైనల్లీ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా ఫైనల్లీ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసా. చూద్దాం, లాక్ వేస్తున్నారు. లాక్ ఓపెన్ చేస్తే లోపలికి వెళ్ళడానికి అవుతుంది. గైస్, మీరు ఈ వీడియో ఇక్కడ దాకా చూసుంటే కనుక ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్.